జగన్ కు భద్రత కుదింపు పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ప్రస్తుతం వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ బదులు వేరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జాంబర్ వెహికల్స్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది. మాజీ ముఖ్యమంత్రుల భద్రతా విషయంలో ఒక నిర్దిష్టమైన పాలసీ ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. కేసు విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. జగన్ కు భద్రతా కుదింపు పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ప్రస్తుతం వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కి బదులు వేరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జామర్ వెహికల్స్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది. మాజీ ముఖ్యమంత్రుల భద్రతా విషయంలో ఒక నిర్దిష్టమైన పాలసీ ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. కేసు విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు జగన్ కు భద్రతా కుదింపు పిటిషన్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భద్రతతో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులిబందుల అంటే ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కపోవడంతో కూడా అక్కడ నామ్స్ సెక్యూరిటీ కూడా కుదించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తనకు భద్రత అనేది కుదిరించారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి విచారణ అనేది ఆ హైకోర్టులో కూడా సాగడం జరిగింది. వైఎస్ జగన్ ప్రస్తుతానికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ బదులు వేరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఇటు హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే వినుకొండ వెళ్లే సమయంలో ఏదైతే ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం 3-4 సార్లు కూడా ఆగిందంటూ కూడా తన సొంత వాహనం అంటే తన కేటాయించిన వాహనం కాకుండా మరొక వాహనంలో కూడా ఆయన వెనుకోవడం కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విషయాలన్నింటినీ ఫుటేజ్లన్నింటినీ కూడా హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలంటూ కూడా ఇటు హైకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రిమోట్ కంట్రోల్ తో ఏదైనా హానికరమైన ప్రదేశాలు ఏదైనా ఉంటే అంటే పర్యటించే సమయంలో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగితే కనుక కంపల్సరీగా అక్కడ జామర్స్ వెహికల్ ను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఏపీ హైకోర్టు ఇటు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై కూడా ఇటు అధికారులతో పాటు ప్రభుత్వం సంబంధించిన లాయర్లు కూడా స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో తాము చర్యలు తీసుకుంటామని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. దాంతో పాటు పూర్తి వివరాలకు సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేస్తామని కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రిపేర్ చేయిస్తాము, దాంతో పాటు మరొక వాహనాన్ని కూడా సిద్ధం చేస్తామంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు అయితే కోర్టుకు తెలపడం జరిగింది. ఈ విచారణకు సంబంధించి మరో 3 వారాల పాటు కూడా ఏపీ హైకోర్టు అనేది వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ మల్లికార్జున్.